మేడం. చిన్నప్రెడ్డి గారు, రాజకీయాల్లో మాటకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో, ఏ మాత్రం నోరు జారినా కూడా ఫలితం దానికి మరోలా ఉంటుంది అనే దానికి ఇవాళ కూటమి ప్రభుత్వం చేసి చూపించింది. మేడం, ఏం జరుగుతుందో మీరు చూసారు. ఇలా ఒక ఇష్యూ బాగా వైరల్ అయింది కాబట్టి ఇది చెయ్యకపోతే ప్రజలు చేత్కరించుకుంటారేమో అనేటువంటి పరిస్థితుల్లో మాత్రమే ఈ చర్యలు తీసుకున్నట్టుగా దాన్ని మీడియా హైలైట్ చేసుకుంటా అసలు చంద్రబాబు నాయుడు గారు రాముడు దేవుడు, ఇంకా అసలు ఎంత మాత్రపు పరిపాలన చేసేవాళ్ళు లేరు ఆయన కాబట్టి మహిళల మీద జరిగినటువంటి దాడి మీద లేకపోతే మహిళల మీద జరిగినటువంటి మాటల మీద ఒక చర్య తీసుకున్నారు అని చెప్పేసి ఒక దీన్ని నడుపుతా ఉన్నారు. సరే సరే, అంటే ఇప్పుడు చిన్నప్రెడ్డి గారు ఓకే ఓకే, దీంతో దీంతో ఒక్క నిమిషం ఒక క్లారిటీ తీసుకుందాం. ఇక్కడ ఒక్క క్లారిటీ తీసుకుందాం. ఓకే, మహిళ పైన జరిగింది, ఏదో ఆయన ఒక మంచి పేరు కొట్టేయాలని చెప్పేసి ఆయన ఈరోజు చర్యలు తీసుకున్నారని అంటున్నారు. అట్లీస్ట్ స్పందించి చర్యలు తీసుకున్నారు, వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేశారు, కార్యకర్తలకు చెప్పి అరెస్ట్ చేయించారు కూడా. మరి అదే మహిళ మీద మీ కార్యకర్తలు కూడా మరి అంతటి మాటలు అన్నారు కదా, మరి దాన్ని మీరు ఖండించలేదు, ఎప్పుడు మీరెందుకు యాక్షన్ తీసుకోలేదు? సరే, ఎవరు ఎంత తిడితే వాళ్లకు ప్రమోషన్ ఇచ్చారే తప్ప మీరు కనీసం ఎందుకు ఇలా మాట్లాడావు అని చెప్పేసి అప్పటి సీఎం జగన్ స్పందించిన విషయమే ఎక్కడ లేదు కదా. అట్లీస్ట్ కూటమి ప్రభుత్వం స్పందించి యాక్షన్ తీసుకుంది అంటే మరి మీరైనా అప్పుడు ప్రజల మెప్పు పొందడానికి ఆ పని చేసి ఉండొచ్చు కదా, ఎందుకు చేయలేదు? సరే, దీనికి ఒక క్లారిటీ ఇచ్చేయండి, నెక్స్ట్ మీరు మాట్లాడండి. నేను చెప్పే ఫ్లో మిస్ అవుతుంది. ఓకే, సరే, చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారా లేకపోతే పోలీస్ అధికారులు తీసుకున్నారా నిర్ణయం, వాట్ ఎవర్ ఇట్, చాలా పెద్ద వైరల్ అయిపోయింది, న్యూసెన్స్ అయిపోయింది. తెలుగుదేశానికి ఇది ఒక అపవాదుగా మిగులుతుంది కాబట్టి ఒక నిర్ణయం తీసుకొని అతన్ని రాజమర్యాదలతోటి అరెస్ట్ చేసి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో చూపించేసి చేస్తా ఉన్నారు. కానీ నేను ఒకటే చెప్తా ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఎవరికి సంబంధం లేనటువంటి అంశాల మీద కూడా తీసుకెళ్లి 111 బిఎస్ చట్టాలను పెట్టినటువంటి పరిస్థితులు మనం ఎన్నో చూసాం. కోర్టులు ఎన్నో చీవోట్లు పెట్టినటువంటి పరిస్థితిని కూడా చూసాం. సంబంధం లేనటువంటి వాటికి ఎందుకు పెడుతున్నారని, ఇది ఆర్గనైజ్డ్ గా జరుగుతూ ఉంది. ఇది 100% దానికి సంబంధించిన అంశం. 111 బిఎస్ చట్టం కనుక వీళ్ళు పెట్టి 2 నెలల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతి వాళ్ళని కూడా 2 నెలలు 3 నెలలు జైల్లో ఉంచుతా ఉన్నారు కదా. నిజంగానే ఇతను కూడా చేబ్రోలో అనిల్ అని అతను కూడా నిజంగానే 2 నెలల కనుక చంద్రబాబు నాయుడు గారు ఉంచి 111 బిఎస్ చట్టం కనుక పెట్టి నిజాయితీగా మేము మహిళలకి రక్షణగా ఉండటం కోసం చంద్రబాబు నాయుడు గారు అనుభవంతో ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారంటే ఖచ్చితంగా ఎవరమైనా సరే సెల్యూట్ కొట్టొచ్చు. కానీ అక్కడ జరిగింది ఏంటి, అతన్ని తీసుకొచ్చి రాజమర్యాదల్లో కారుల్లో తిప్పుకుంటా తీసుకొచ్చి అరెస్ట్ చూపించేసి అయిపోయిందని చెప్పేసి 2 రోజుల్లో బెయిల్ వచ్చే చట్టాలు పెట్టేసి పెడితే భయపడతారా? దాన్ని ఆర్గనైజ్డ్ చేయడానికి కావాల్సినటువంటి ఆ స్టూడియో ఛానల్ అధినేతను ఏమైనా అరెస్ట్ చేశారా? దానికి ఫండింగ్ నడుపుతున్నటువంటి వారిని ఎవరినైనా అరెస్ట్ చేశారా? ఏమీ లేదు. జస్ట్ మీడియా పరంగా ఒక పార్టీ పరమైనటువంటి చర్య తీసుకొని దాన్ని అరెస్ట్ చూపించేసి చేసినటువంటి పరిస్థితి చూసాం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం కూటమి చేసినటువంటి దాడుల మీద కానీ చేసినటువంటి మహిళల మీద కానీ ఇచ్చినటువంటి కేసులు కట్టల లారీల అప్లికేషన్లు అన్ని పోలీస్ స్టేషన్లో ఉన్నాయి. ఎందుకని ఒక్క కేసు కూడా కట్టట్లేదు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 2014 నుంచి ఉన్న కేసుల్లోనంట ఒక పోస్టు, ఏదైనా ఒక చిన్నపాటి పోస్టు చంద్రబాబు నాయుడు గారిని అన్నా ఆ అన్నా తీసపోయి జైల్లో వేసినటువంటి పరిస్థితి. ఏ మరి 2018లో పవన్ కళ్యాణ్ గారు చెప్పు తీసుకొని కొడతానని బహిరంగంగా మీడియా ముందే అన్నారు కదా. ఏం మరి ఆ కేసు బయటికి తీసి మరి పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేయొచ్చు కదా, మరి ఎందుకని మాట్లాడలేదు? ఇవన్నీ కూడా ఇవాళ మన కృష్ణాంజనేయులు గారు పెద్ద ఆయన మరి నిన్న కూడా పెద్ద ఆయన అలానే మాట్లాడారు, ఈ రోజు కూడా అలానే మాట్లాడుతున్నారు. మరి కృష్ణాంజనేయులు గారికి ఏమైనా ఈ కూటమి ఈ మీడియా పరమైనటువంటి విశ్లేషకులు ఎప్పుడు అలా మాట్లాడరు.
విశ్లేషకులు ఎప్పుడు అలా మాట్లాడరు, న్యూట్రల్ గా ఉంటారు. ఎవరు తప్పు చేస్తే మరి వీళ్ళు neutral గా తప్పు ఉంటే అంటారు, నేను ఆ neutral వాళ్ళు మాటలు కూడా కరెక్ట్ గా మాట్లాడతాను చేస్తే ఇక్కడ. మీరు మంచి పని చేశారు అని అంటారు, మంచి చేస్తే మంచి అంటారు, చెడు చేస్తే ఆయన కూడా ఖండిస్తారు. చెప్పుకున్నానమ్మా సార్ మాట్లాడిన మాటలే, నేనేం వేరే కొత్త మాట ఒక్కటి కూడా మాట్లాడలే. ఆ ఆణిముత్యాలు మీకు చదివి వినిపిస్తా, వినండి. బోరుగడ్డ అనిల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిగా ఆయన అభివర్ణించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సార్ బోరుగడ్డ అనిల్ మీకు తెలియదా సార్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తుల్ని ఎందుకని చెప్పేసి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగడతారు? అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని విషయాలు తెలిసి ఆయన పర్మిషన్ ఇచ్చేసినట్టుగానే చెప్తున్నారు. మాకు అధికార ప్రతినిధిగా అయితే మీరు లేరు. ఇప్పుడు ఈ కూటమికి అధికార ప్రతినిధిగా ఉంటే ఉండొచ్చు, లేకపోతే ఈ కూటమికి ఈ విషయాల పట్ల డైవర్ట్ చేయడానికి అధికార ప్రతినిధిగా ఉంటే ఉండొచ్చు. కానీ మీరు మాట్లాడినటువంటి మాటలు తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి ఇంత మాట మాట్లాడినా గానీ మహిళల పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత గౌరవమో, వాళ్ళ ప్రేమ ఎట్లాంటిదో, ఆయన ఎలా ఉంటాడో, మహిళలతో ఎలా మాట్లాడతాడో ఈ జాతి మొత్తానికి తెలుసు. కానీ ఇవాళ కళ్ళజోడు పెట్టుకున్న పరిస్థితుల్లో కృష్ణాంజనేయులు గారు, అంటే మిమ్మల్ని ప్రత్యేకంగా నేను ఎందుకు అన్నానంటే, మీరు ప్రత్యేకంగా వన్ సైడ్ లైన్ తీసుకొని విశ్లేషకులుగా మాట్లాడలేదన్న భావన నాకు అనిపించి వాస్తవంగా ప్రజలకి తెలియపరచడం కోసం. అలాగే మా మాజీ మంత్రి గారు రజనీ గారు 6 నెలలు అవుతుంది ఇప్పటికీ ఆమె మీద అసభ్యంగా మాట్లాడుతా ఉన్నారని చెప్పేసి. ఎందుకని కృష్ణాంజనేయులు గారు మాట్లాడరు? ఒకటి చేయంగానే వాళ్ళకి శుభాభినందనలు చెప్తా ఉన్నారు. పార్టీ వాళ్ళకి అరెస్ట్ చేసినందుకు ఎందుకని మాట్లాడట్లేదు? రజనీ మహిళ కాదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే మహిళ ఏమన్నా జంట అయిపోతారా? ఎందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి ఇచ్చినటువంటి కేసు మీద ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు చట్టపర చర్యలు తీసుకోలేదు? తప్పు ఉంది కాబట్టి మాట్లాడట్లేదు. తప్పు ఉంది కాబట్టి మాట్లాడట్లేదు. ఎంక్వైరీ చేసుకున్న తర్వాతే మాట్లాడారు కదా, కేసు ఊరికే వేయరు కదా. ఇప్పుడు తప్పు చేస్తే ఎవరైనా శిక్ష తప్పదు. తప్పు అంతే. ఎవరు చేసినా ఒకటే, అందరూ చట్టం ముందు అందరూ ఒకటే. అలాంటప్పుడు తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తారు. అక్కడ మహిళ అని లేకపోతే పురుషుడని ఇంకేదో చూడరు కదా. మరి మీరు మాత్రం నిన్న చేసిన వ్యాఖ్యలేంటి? నిన్న మీరు చేసిన వ్యాఖ్యలేంటి? మహిళ దేవుడుగా చూపిస్తున్నారు కదా ఇప్పుడు కృష్ణాంజనేయులు గారు. దానికోసం చెప్తా ఉన్నా, ఆమె కూడా మహిళేనండి. ఆ మహిళ మీద జరిగినటువంటి అంటే ఇప్పుడు ఏంటి, మహిళ తప్పు చేస్తే వదిలేయమంటారా? మరి నిన్న మీరు పోలీసుల పైన చేసిన వ్యాఖ్యలు దాన్ని ఏమనాలి? దాంట్లో పోలీసులు కూడా ఉన్నారు కదా. బట్టలు ఉడదీస్తా అనే విషయంలో పురుషుల పోలీసులతో పాటు మహిళా పోలీసులు కూడా ఉన్నారు కదా. మహిళా కానిస్టేబుల్ ఉన్నారు, ఎస్ఐలు ఉన్నారు, ఎస్పీలు ఉన్నారు. మీకు వినపడలేదమ్మా? చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు మీకు వినపడలేదా? చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పుడు బట్టలు ఉడదీస్తానంటే, ఎవరు కూడా పోలీసులు బట్టలు ఉడదీస్తానంటే, బట్టలు ఉడదీస్తా అని ఎప్పుడు కూటమి ప్రభుత్వంలో మాట్లాడలేదు. చిన్నరెడ్డి గారు, నేను ఎవరికి సపోర్ట్ గా మాట్లాడట్లేదు. అక్కడ నిజంగా అలా మాట్లాడి ఉంటే నేను చెప్పేదాన్ని. నిజంగా మీ నిన్న మాట్లాడారు కాబట్టి నేను ఈ రోజు మాట్లాడుతున్నాను. మేడం నేను ఒకటి చెప్తున్నా, మీ నెంబర్ నా దగ్గర లేదు, మీ స్టాఫ్ కి నేను పంపిస్తా. ఆ బయట వేయండి, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది బయట వేయండి. మీ స్టాఫ్ కి నేను పంపిస్తా. ఇప్పుడే నేను మాట్లాడుతూ ఉంటా. నెక్స్ట్ నా వర్షన్ అయిపోయిన తర్వాత నేను పంపిస్తాను. సరే ఇప్పుడు మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు అనే దానిపైన మనం చర్చ చేపడుతున్నాము. నిన్న జరిగిన దానిపైన కూడా నిన్న చర్చ జరిగింది. కీర్తన గారు కూడా నిన్న ఉన్నారు. నిన్న చర్చలో కీర్తన గారు కూడా మాట్లాడారు ఆ విషయం గురించి. మహిళా మంత్రి మాజీ మంత్రి ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద మాట్లాడితే కూడా మీరు మహిళ గురించి మాట్లాడకపోతే మా నోర్లు కట్టేస్తే మేమేం మాట్లాడాలమ్మా? అంటే ఇప్పుడు ఏంటి, మహిళ కాబట్టి చర్యలు తీసుకోవద్దు, కేసు పెట్టొద్దు, ఆమె ఎంతటి ద్రోహం చేసినా కూడా వదిలేయాలని అంటారు. నాకు తెలియదు. నేనేమంటున్నాను, రజనీ మాజీ మంత్రి రజనీ గారి మీద సోషల్ మీడియాలో వ్యంగ్యంగా పోస్టులు పెట్టి తప్పుడు బూతులు మాటలు మాట్లాడితే ఆమె కంప్లైంట్ ఇచ్చింది. దాని మీద కంప్లైంట్ మీద చర్య తీసుకోలేదు అని నేను అంటున్నాను. మీరేమో మహిళ మీద తీసుకోవద్దా అని అంటున్నారు. మరి మీరేమో అర్థం చేసుకున్నారో నేను వినపడుతుందా లేదు? నేనేం తప్పు మాట్లాడలేదు. మహిళలందరినీ కూడా సమానంగానే చూడమంటున్నాను. రజనీ గారి